వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, అట్లాగే వైస్ చైర్మన్ షాన్బాజ్ గారు ఆధ్వర్యంలోని కల్వకుర్తి ఏదైతే 99వ ప్రణాళిక ఏదైతే ప్రజా ప్రణాళికలో భాగంగా ఈ రోజు కల్వకుర్తిలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. 2K రన్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనే విధంగా ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99వ ప్రణాళికలో భాగంగా ప్రజా ప్రణాళికలో భాగంగా ఏదైతే రాజకీయ నాయకులు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆలోచన విధానం కోసం వాళ్ళని 2 రోజుల క్రింద ఏదైతే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ క్లీనింగ్ తీసుకున్న విభాగం చూస్తున్నాం. అట్లాగే ఏదైతే రోడ్ల క్లీనింగ్ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ అంటే వాళ్ళని పరిశీలన చేసుకునే కార్యక్రమం, దాంతో పాటు కూడా ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు ఏదైతే 2K రన్ మొత్తం మీద మున్సిపల్ కమిషనర్ ఎండి మహమూద్ గారి ఆధ్వర్యంలోని, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారి, మున్సిపల్ అట్లాగే వైస్ చైర్మన్ షాన్బాజ్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కల్వకుర్తిలో 2K రన్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా ప్రణాళికలో భాగంగా 99వ ప్రజా ప్రణాళికలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోని ప్రభుత్వం ప్రతిరోజు ప్రజలకు ఏదో విధంగా మనం మంచి చేయాలి, మంచి పాలన అందించాలి, మంచి పాలనతో విధానంగా ప్రజలకు ఎప్పుడు కూడా నాయకులు మమేకమై వాళ్ళ మంచి చర్యలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని పదే చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్ళాలి. ఏదైతే కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలే కల్వకుర్తిలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాంట్లోని ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎన్నో అధిగమించుకుంటూ అభివృద్ధి దిశలో కల్వకుర్తి పట్టణం ముందుకెళ్తున్న తరుణంలోని పలు విషయాలు ఈ రోజు వాళ్ళు మాటల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ మాటలు వినే ప్రయత్నం చేద్దాం మనం. వచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, అలాగే కౌన్సిలర్స్ అందరికి, అలాగే డిగ్రీ కాలేజ్ పిల్లలకి, పిటి ప్రసాద్ గారికి, మా స్టాఫ్ అందరికి, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారములు. మనం డైలీ చూస్తున్నాము, డైలీ రొటీన్ లైఫ్ లో మనకు ఎంత ఫిట్నెస్ అవసరమో దానిలో భాగంగానే ఈ రోజు మనం 2K రన్ నిర్వహించడం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత బాగుంటే మనకు డైలీ కూడా మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే బాగుంటుంది. కాబట్టి డైలీ అందరూ కూడా రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, ఫిజికల్ గా యాక్టివిటీస్ ఉంటే, మూవ్మెంట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా మెంటల్ గా కూడా యాక్టివ్ గా ఉంటారన్న ఉద్దేశంతో ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ మొదటి రోజు రోడ్లు శుభ్రం చేయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న వ్యాక్సిన్ గురించి చేయడం జరిగింది. ఈ రోజు 2K రన్ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. మనం ఎన్ని సాధించినా ఆరోగ్యంగా లేకపోతే దాని ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నంత ఇదిగానే మన ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే మనం మెంటల్లీ కూడా చాలా హెల్దీగా ఉంటాము, మన గోల్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన మాకు సహకరించిన సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణలో 99 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టటకు దీని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న మనము దీన్ని శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణంలో టోటల్ గా పారిశుద్ధ్యం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అట్టి కార్యక్రమాన్ని మనం నడిపిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రణాళికలో భాగంగా ఈ రోజు 2K రన్ కార్యక్రమాన్ని మన కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ 99 రోజుల ప్రణాళిక అంటే మనం మన దినచర్యలో భాగంగా మనము ఏ కార్యక్రమాలు చేయాలి, ఒకరోజు విద్య మీద, ఒకరోజు పారిశుద్ధ్యం మీద అనే విధంగా అన్ని రకరకాల కార్యక్రమాలు ఆయన 90 డేస్ లోపల అన్ని రకాల మన జీవితంలో ఏ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు ఉంటాయో దాన్ని అన్నిటినీ ఏర్పాటు చేసే విధంగా దీన్ని కార్యాచరణ రూపొందించడం జరిగేది. దానిలో భాగంగానే మనం అందరం చూస్తున్నాం, ఈ రోజు ప్రతి ఒక్కరు డయాబెటిక్, రకరకాల హైపర్ టెన్షన్, ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలకు బారిన పడుతున్నాం. కాబట్టి దీనిలో మనం ప్రతిరోజు శరీర
దృఢత్వం అవసరం. ఈ రోజు మనము కల్వకుర్తిలో ఎంతో మంది మార్నింగ్ 4:30 నుంచి 5 o'clock చూస్తే సుమారు 100 మంది ఈ రోజు వ్యాయామం కోసం మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీనిలో భాగంగా ఈ రోజు మన కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన విద్యార్థులను తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి మామూలు చౌరస్తా వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.